పట్టలేనివి. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డాష్ వేణు సార్. ప్లీజ్ బిగిన్. పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా. నాకు ఊహ తెలిసాక నేను నేర్చుకున్న మొదటి లేఖ ఆయన చెప్పింది. 15 ఏళ్ళైనా ఇంకా మర్చిపోయినది ఆయన చెప్పిన లెక్కలు, ఆయన చెప్పిన భౌతిక శాస్త్ర పాఠాలు ఎప్పటికీ మర్చిపోలేదు. ప్లీజ్ వెల్కమ్ సార్ కె శ్రీనివాస్ రెడ్డి సార్. నేను పేపర్ చూసుకుంటూ చదువుతానేమో కానీ పుస్తకం అవసరం లేకుండానే అద్భుతంగా పాఠాలు చెప్పిన టీచర్ని గుర్తు చేసుకుంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. 300 పేజీలు గల పాఠ్య పుస్తకంలో ఏ పేజీలో ఏముందో ఇట్టే చెప్పేయగల విజ్ఞాన గని అయినటువంటి మన ప్రేమ్ కుమార్ సార్ని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. మేడం సబ్జెక్ట్ ఇంగ్లీష్ కాకపోయినా మన అందరి గురించి మేడం ప్రిపేర్ అవుతూ మనకు ఇంగ్లీష్ పాఠాలు చెప్పినటువంటి మేడం శ్రీమతి అనితా మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. చదువు అక్షరమాలతో మొదలవుతుంది. బడి అంటే తెలియని వయసులో పలక బల్పం పట్టుకొని భయంగా బడికొస్తే అమ్మలా ఆదరించి అక్షరాన్ని దిద్దించిన గురువు ఇప్పటికే గొప్పే. అలాంటి గొప్ప ఉపాధ్యాయుని పావని మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అందరూ తెలుగు అంటుంటే తెలుగు కాదు హిందీ కూడా గొప్పదే, ఇందులో కూడా ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు అని హిందీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన హిందీ టీచర్ పాషసార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు నేను పిలవబోయే సార్ గెస్ట్ వచ్చినా కూడా స్టూడెంట్స్ అందరికీ బెస్ట్ టీచర్గా నిలిచిన వ్యక్తి. కొత్త ఫిజిక్స్ సార్ వస్తున్నారు, అనిత మేడం వాళ్ళ హస్బెండ్ వస్తున్నారు తెలిసినప్పుడు ఒక క్యూరియాసిటీ ఉండేది. మేడం వాళ్ళ హస్బెండ్ అంటామని చాలా తక్కువ టైంలోనే అందరి మనసులో ఒక ప్లేస్ సంపాదించుకున్న మన అశోక్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అయినా వృత్తి ధర్మాన్ని ఎక్కడా వదలకుండా తనకిచ్చిన బాధ్యతని చాలా బాధ్యతగా నిర్వహించి మా అందరికీ మ్యాథ్స్ క్లాస్ చెప్పిన సంతోష్ సార్ మిమ్మల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మన టీచర్స్ అండ్ సార్స్ కి ప్రత్యేకంగా నా తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అదేవిధంగా అహర్నిశలు నాకు తెలిసి ప్లాన్ స్టార్ట్ అయ్యి ఒక 30 days అవుతుంది. 30 days నుంచి అంత ఫాలోఅప్ చేసుకొని ఒక 70-80 మందిని ఫాలోఅప్ చేసుకొని మనం అంతా ఈ విధంగా కలవడం అనేది చాలా సంతోషం. నేను అనుకున్న ఫస్ట్ రోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఎట్లా అవుతుంది 2 రోజుల ముచ్చట ఇది అవుతుందా కాదా అని నేను కూడా డౌట్ పడ్డా. కానీ మీరు అందరూ వెంటనే మా అన్న అనగానే ప్రతి ఒక్కరు పోతుడిపల్లి నుంచి భరత్ కానీ నరసింహ కానీ వాళ్ళందరూ అన్న చేద్దాం బాగుంటుంది పోద్దాం చాలా రోజులు అయింది. ఈవెన్ గర్ల్స్ నుంచి సౌజన్య కానీ రజిత కానీ వాళ్ళందరూ మంచిగా సపోర్ట్ చేశారు. నాతోటి ఉపాధ్యాయ మిత్రులు 2009-10 బ్యాచ్కి చెందినటువంటి విద్యార్థులందరికీ వెల్కమ్ తెలియజేస్తూ ఈరోజు జరుపుకున్నటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి కూడా నేను వెల్కమ్ తెలియజేస్తున్నాను. నేను పరిచయం చేసుకుంటా. నా పేరు టి వెంకటేశ్వర్లు. నేను ఫిజికల్ అండ్ స్కూల్ అసిస్టెంట్ని. ఈ స్కూల్కి ఇది 2వ సారి నేను ట్రాన్స్ఫర్ మీద రావడం. గతంలో ఒక 1 year వచ్చినాను. దాని తర్వాత నేను వచ్చి ఒక 2 months అవుతుంది. పోతేడుపల్లి యూపీఎస్లో కూడా కొన్ని రోజులు మాత్రమే పనిచేసినాను. ఇక్కడ ఏరియాతో కొద్దిగా పరిచయం ఉంది. సరే ఏదేమైనటికీ మీ అందరికీ ఇటువంటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసి మీ యొక్క ఆత్మీయతను పంచుకుంటున్నందుకు మీ అందరికీ పేరున నా తరపున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుని మీరందరూ కూడా ఆయురారోగ్యాన్ని
ఆర్థికంగా పరిపుష్టి చెంది మా పాఠశాలకి మీ యొక్క పేరు ఎప్పుడు చిరస్మరణీయంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. తర్వాత మన వేణుగోపాల్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం చేసిన విద్యార్థులు, నా సహ ఉపాధ్యాయులు అందరికీ స్వాగతం. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు వేణుగోపాల్. నేను 2001 సంవత్సరంలో ఇక్కడికి పెద్దరాజుపేట యూపీఎస్ ఉండే అప్పుడు రావడం జరిగింది. అప్పుడు మీరు 1వ తరగతో లేకపోతే 2వ తరగతో అప్పుడు వచ్చే వరకు దామోదర్ సార్ హెడ్ మాస్టర్ మరియు ఇంకెవరున్నారు? మీరు చెప్పాలి కదా, ఇద్దరు క్లాసెస్ లెక్కనే ఉండాలి. నరసింహ సార్ లేడు. నరసింహ సార్ నేను కలిసి వచ్చినాం. మల్లే సార్ ప్లేస్లో నేను వచ్చిన. నవనీత్ సార్ ఉండే అంతకుముందు, నవనీత్ సార్ ఉండే. ఆ తర్వాత పద్మ మేడం ఉన్నది మీరు వచ్చేవారికి. అప్పుడు ఎంత ఉపాధ్యాయులు చాలా తక్కువ మంది, విద్యార్థులు తక్కువ మంది, క్లాస్ రూమ్లు కూడా సరిగ్గా లేవు. తుమ్మ చెట్ల కింద మనము క్లాసెస్ నడిపింది. ఆ తర్వాత మీరు వచ్చే వరకు యూకేఎస్ నుండి జెడ్పీఎస్ కూడా మారింది. మన దామోదర్ సార్ ఉన్నప్పుడు అక్కడ మన సార్ నరసింహ సార్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇక్కడ క్లాస్ రూమ్కు ఊర్లో చందాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ కట్టించినాము. అది దురదృష్టం ఏంటంటే మా హయాంలో తయారైంది, మేము వెళ్ళగానే మీరు క్లాస్ ఇక్కడికి వచ్చేసారు. సరే ఏమైనా సరే ఏంది ఎంత అంటేనే వచ్చేసాను. లాస్ట్ క్లాస్ హైయెస్ట్ స్టూడెంట్స్ ఉండేది మీదే. మీరు ఎంతమంది ఉన్నారో మిగతా క్లాసులన్నీ అంతకంటే తక్కువనే ఉంటారు. మీ ఉంటేనే కలకలలాడి ఇప్పుడు కూడా చాలా బాగా ఉంటుంది. సరే, చదివేటోళ్ళు చాలామంది ఉన్నారు దీంట్లో. ఇప్పుడు నేను ఇంతకుముందు అడిగినప్పుడు ఏం చేస్తున్నామంటే ఖాళీగానే ఉన్నామని అంటున్నారు. చాలా బాధైంది. ఎంత మంచిగా చదివినాక మీరు మళ్ళీ ఖాళీగా ఉండడం ఎందుకు? ఏదో ఒకటి చిన్నదో పెద్దదో చేస్తే బాగుంటుంది కదా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, ఏది ఉన్నది చదవండి, మళ్ళీ ఎప్పటికీ నేర్చుకునేది ఏముంటుంది. ఇప్పుడు మీరే మాకు గురువు లేదు, ప్రతిదానికి ఏంటిది మరి అవును ఏమున్నది మాకు చేసేది పుస్తకాల్లో ఉన్నది. ఇప్పుడు మీరు జీవితంలో మారుతున్న సమాజానికి అనుకూలంగా మీరున్నారు. ఇప్పుడు మీరే మాకు గురువులు, అంతేనా? లేదు అసలు గురువు అంటే ఏంటిది? తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి, అంతే కదా. ఇప్పుడు ఎవరు తెలుపుతున్నారు? మీరే తెలుపుతున్నారు. ఇప్పుడు సెల్ ఫోన్ ఇవ్వండి, మాకేమైనా తెలుసా? ఇప్పుడు అక్కడ గురువులు మీరేనా? అన్నిట్లలో ఉన్నారు. ఇప్పుడు సెల్ ఫోన్లో కాదు, అన్నిట్లలో ఉన్నారు. మీకు తెలియని విషయాలంటూ ఏం లేవు. సోషల్ మీడియా ఆ విధంగా వచ్చేసింది. గురువులతోటి తక్కువ ప్రమేయం ఉంది. మార్గం ఉంటుంది, మార్గం నిర్దేశించడం జరుగుతుంది. మీరు దాన్ని చూస్తున్నారు, దీన్ని చూస్తున్నారు. సరే, మీరు ఎంట్రీ బాగానే ఇచ్చిండ్రు, ఎగ్జిట్ కూడా బాగానే వేయండ్రు, మళ్ళీ ఉన్నత స్థానాలలో ఉన్నారు. మీరందరి చూస్తుంటే చాలా సంతోషం వేసింది. ఇంకో 10 సంవత్సరాలు వెనకపోతే, 15 సంవత్సరాలు వెనకపోతే మళ్ళీ మీరు ఏ విధంగా ఉండేది అనేది ఆలోచన వచ్చింది. టైం మిషన్ ఉంటే ఇప్పుడు మీరు కూడా మంచిగా 10th క్లాస్కో 8th క్లాస్కో పోయి ఇద్దామా అనే విధంగానే ఉంటుంది. గడిచిన కాలం అదే విధంగా ఉంటుంది. గడిచిన కాలం చాలా సంతోషంగా ఉంటుంది. పూర్వ మీ దోస్తులతో కానీ మీతోటి కానీ చాలా సంతోషంగా ఉండేది. అలాంటి విద్యార్థులు, మీలాంటి విద్యార్థులు ఇప్పుడు దొరకడం లేదు. సరిగా చాలా మారుతున్న సమాజానికి అనుకూలంగా వాళ్ళు కూడా మారుతూనే ఉన్నారు. సరే, మీరు చాలా బాగా అరేంజ్ చేసినారు. మీ ఆప్యాయతకు చాలా సంతోషం కలుగుతుంది. మీరు ఎక్కడ ఉన్నా ఆయురారోగ్యాలతోటి
మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహం అన్న మాటలో ముచ్చటైన సరైన వీళ్ళందరూ కలిసి మన కోసం ప్రత్యేకంగా మన రాజపేటలో కానీ పొదడిపల్లిలో కానీ అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. మిడిల్లో ఒక స్కూల్ ఉంటే బాగుంటుందని భావించి మన కోసం ఆ చర్యల్లో కానీ అక్కడ వరంగల్లో కానీ అక్కడ ఇక్కడ ఇంత రిమైనింగ్ సార్లతో మాట్లాడి మన కోసం స్కూల్ తెప్పించినందుకు ప్రత్యేకంగా దామోదర్ రెడ్డి సార్ గారికి రెడ్డి సార్ గారు కానీ టీచర్స్ అందరికీ ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలియాలి. ఎందుకంటే వాళ్ళే కనుక మనకు తీసుకురాకపోతే మనం ఒక కడేరుకు ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంది. 5 కిలోమీటర్లు అంటే 5 కిలోమీటర్లు పెద్ద డిస్టెన్స్ కాదు. రాను పోను మధ్యలో అడవిలాగా ఉంది. ఫస్ట్ అక్కడ వాటర్ పోవడానికి బ్రిడ్జ్ లేదు. మనం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఆ ఇబ్బందిని గ్రహించి మన కోసం చాలా కష్టపడ్డారు. అదేవిధంగా రాజపేట స్కూల్లో రూమ్స్ సరిగా లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్స్ లేవు, ఆ బెంచెస్ లేవు. ఆ టైంలో అంటే మన సౌండ్ వరకు ఉన్నప్పుడు అవైలబుల్గా లేవు. ఆ రూమ్స్ లేకున్నా దామోదర్ సార్ కానీ అది ఊళ్ళో గ్రామ పంచాయతీ వాళ్ళతో మాట్లాడి పెద్ద మనుషులతో మాట్లాడి అన్న ఇట్లా స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది, మనం బెంచెస్ కానీ అట్లా కానీ పొదిలిపల్లె పెద్ద మనుషులతో కానీ రాజపేట పెద్ద మనుషులతో కానీ మన నర్సింగ్ సార్ కానీ దామోదర్ సార్ కానీ వీళ్ళందరూ మాట్లాడి అసలు స్కూల్ పెద్ద మనుషులకు సంబంధం లేదు. బట్ మన కోసం మనం ఇబ్బంది పడుతున్నామని దామోదర్ సార్ స్పెషల్గా ఇనిషియేటివ్ తీసుకొని ఆ చెరువులో ఉన్న తుమ్మ చెట్లు కానీ అవి అమ్మి ఎలానో డబ్బులు సేకరించి మన కోసం బెంచెస్ అయితే మన వీళ్ళందరూ సేకరించారు. మనం కూర్చోడానికి కొంచెం కంఫర్టబుల్గా చేశారు. అదేవిధంగా క్లాస్ రూమ్స్ సరిగా లేవు. యాక్చువల్గా ఏ క్లాస్ రూమ్ అయినా మనం ఉన్న స్ట్రెంత్కి 100 మెంబర్స్ స్ట్రెంత్ 100 ప్లస్ అనుకుంటున్నాను నేను. బట్ లాస్ట్కి వచ్చేసరికి కొంచెం తగ్గింది, ఒక 10 మెంబర్స్ తగ్గవచ్చు. ఆ స్ట్రెంత్ పడడానికి క్లాస్ రూమ్స్ కూడా లేవు సరిగా. అలాంటప్పుడు ఇరుకురుకు గదులున్నా కూడా మన కోసం ఒక రూమ్ తయారు చేశారు. ఇక్కడ 2 రూమ్లు అటాచ్ ఉండేది మీరు రాకముందు. ఆ 2 రూమ్లు అటాచ్ చేసి మన కోసం ఆ స్పెషల్గా ఒక రూమ్ తయారు చేసి ఇచ్చారు. అది మన సార్లు మన కోసం చాలా కష్టపడ్డారు. ఆ టైంలో ఆ స్కూల్ రావడానికి కానీ మనకైతే ఇబ్బందులు లేకుండా చేశారు. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరికి ప్రత్యేకంగా మళ్ళొకసారి మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ థ్యాంక్ యూ చెప్తున్నాం. అదేవిధంగా దామోదర్ సార్ కానీ నరేంద్ర సార్ కానీ మేము నర్సింగ్ సార్ కానీ నర్సింగ్ సార్ మనం చూస్తే మనం అరే ఎక్కడ అని భయపడేవాళ్ళం. కానీ ప్రేమ మాత్రం ఆ సార్కు ఉన్నంత ప్రేమ ఎవరికి ఉండే అంత ప్రేమగా చూసుకునేవాడు మనందరినీ. సార్ మిస్ అవుతున్నాం సార్, మీరు కూడా వస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వస్తా అన్నారు, రావాలని కూడా మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఎవరైనా స్టూడెంట్స్ మన స్కూల్ గురించి అప్పుడు పరిస్థితుల గురించి మాట్లాడితే బాగుంటుందని నా ఒపీనియన్ ప్రజెంట్ ఇప్పుడు.